సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. పుత్తడి బొమ్మ లాంటి ఆ పాప బడికెళ్ళేది చదువుకోవడానికి ఏమాత్రం కాదు, చావు దెబ్బలు తినడానికి అని ఆ తల్లిదండ్రులకేం తెలుసు? అమ్మ లేనప్పుడు అమ్మలా చూసుకుంటుందని నమ్మారు. కానీ ఆయనే ఆ పసిబిడ్డ పాలిట ఎముడులా మారుతుందని ఎవరు ఊహించలేకపోయారు. కనీసం మాటలు కూడా రాని ఆ 4 ఏళ్ల చిన్నారిపై ఇంత కక్ష ఎందుకు? తండ్రి మీద ఉన్న కోపాన్ని ఏ పాపం తెలియని పసిబిడ్డపై చూపించడానికి ఆ రాతి గుండెకు చేతులెలా వచ్చాయి? హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘోరం ఇప్పుడు ప్రతి తల్లి గుండెని కూడా పిండొస్తుందని చెప్పుకోవచ్చు. ఆయా అంటే పిల్లలను లాలించేది, కంటికి రెప్పలా కాపాడేది. కానీ హైదరాబాద్లోని షాపూర్ నగర్ పూర్ణిమ స్కూల్లో జరిగిన ఘటన చూస్తుంటే మహిళ అనే పదానికే మాయని మచ్చ తెచ్చింది లక్ష్మి అనే ఆయా. తండ్రిపై ఉన్న కోపాన్ని ఏ పాపం తెలియని పసిబిడ్డపై చూపించిందే. అమ్మ తర్వాత అమ్మలా చూసుకోవాల్సిన ఆమె ఆ పసి ప్రాణం పాలిట ఎముళ్లా మారింది. అభంశుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై తన ప్రతాపాన్ని చూపించింది. ఈ వీడియో చూస్తే గుండె ఉన్న ప్రతి మనిషికి కన్నీళ్ళ ఆ కర్కసత్వానికి రక్తం మరిగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఆ విజువల్ మేము చూపించలేం, ఎందుకంటే చిన్న బేబీస్కి సంబంధించింది కాబట్టి ఇది మేము ఇక్కడ చూపించలేకపోతున్నాం. కాబట్టి నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఆ 4 ఏళ్ల చిన్న పాపని ఆయా ఎంత దారుణంగా కొట్టిందంటే చెంపలకేసి కొట్టడం, కాలి కిందేసి పీక మీద అడుగేయడం, ఇంత దారుణాతి దారుణంగా ఆ పాపనైతే ఆ అమ్మాయిని హింసించింది. చాలా దారుణంగా ఆ పాప తట్టుకోలేని సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోయింది. అసలు మనము కేర్ టేకర్స్ దగ్గర ఎందుకు వదులుతాం? పేరెంట్స్ బిజీ లైఫ్లో ఇద్దరు కూడా జాబ్ చేసుకునే కుటుంబంలో ఉంటే కనుక భార్య కానీ భర్త కానీ ఇంట్లో ఎవరు అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఎవరు చూసుకునే సిచ్యువేషన్ లేనప్పుడు బేబీ కేర్ సెంటర్స్లో అయితే జాయిన్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ వేలకు వేలు లక్షలు వెచ్చించి ఆ పిల్లల్ని చూసుకోమని కూడా అక్కడ చాలా జాగ్రత్తలు చెప్పి వాళ్ళకు ఒక చిన్న టిఫిన్ బాక్స్లో వాళ్ళకి ఏమి పెట్టాలి, ఏ మెడిసిన్స్ వేయాలి, లేకపోతే ఎలాంటి బట్టలు వేయాలి, ఏ టైంలో వాళ్ళకి ఇవ్వాలి అనేది కూడా చెప్పి మరీ వెళ్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకన్నా కూడా వాళ్ళు అక్కడ సేఫ్గా ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు, 4 పిల్లలతో ఆడుకుంటారు, కొంచెం వాళ్ళకి తెలివితేటలు కూడా బాగా వస్తాయి, అందరితో కలివిడిగా ఉంటారు, అక్కడ చూసుకోవడానికి కూడా పర్సన్స్ ఉంటారు, బయటకు వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా నమ్మకంతో బేబీ కేర్ సెంటర్స్లో పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటారు. ఎవరైతే బిజీ లైఫ్లో చాలా బిజీగా ఉంటారో, పేరెంట్స్ ఎవరైతే బిజీగా ఉంటారో, జాబ్ హోల్డర్స్ కావచ్చు, వాళ్ళని చూసుకోవడానికి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు లేకపోవచ్చు, చాలా రీజన్స్ వల్ల ఈరోజు బేబీ కేర్ సెంటర్స్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారని కూడా అందులో జాయిన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. బట్ ఈరోజు హైదరాబాద్లో జరిగిన ఘటన చూస్తే ఈరోజు ఎవరిని నమ్మే పరిస్థితి అక్కడ కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పుకోవాలి. ఎందుకనంటే అక్కడ మనకి కళ్ళెదురుగా కనిపిస్తుంది ఒక 4 ఏళ్ల చిన్నారిని అంత దారుణంగా ఒక ఆయా కొడుతుందా? అసలు ఇది ఎంత దారుణం! అసలు ఆ పాపకి కనీసం ఏం జరిగిందో చెప్పే స్థాయి కూడా ఆ అమ్మాయికి ఉండదు. అలాంటి అమ్మాయిని నీకు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, మీ ఇంట్లో మీ కుటుంబంలో ఏదో జరిగితే ఆ కోపాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ పిల్లల మీద ఎలా చూపిస్తావు? నువ్వు కన్నావా? నువ్వు పోషిస్తున్నావా? లేదు కదా. ఎలా కొడతావు? నీకేం రైట్ ఉంది అసలు కొట్టడానికి? ఎంత దారుణం జరిగిందంటే ఈరోజు హైదరాబాద్లో ఈరోజు ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ చిన్నారి పరిస్థితి ఊపిరి తీసుకోలేని సిచ్యువేషన్ అయింది. ఆ పేరెంట్స్కి కూడా తెలియదు కదా అంత దారుణంగా కొడుతుందని. ఇంట్లో పిల్లల్ని మనం ఎంత ప్యాంపరింగ్ చేస్తూ, ఎంత ప్రేమగా, ఎంత మమకారంగా చూసుకుని నువ్వెవరు అసలు కొట్టడానికి? ఇవే క్వశ్చన్స్ ఈరోజు రేజ్ అవుతున్న, ఇవే క్వశ్చన్స్ నెటిజన్స్ కూడా అడుగుతున్న పరిస్థితి. ఈరోజు ఎవరు నమ్మి ఈరోజు అక్కడ పిల్లల్ని జాయిన్ చేస్తారు? అసలు ఎంత దారుణం! 4 ఏళ్ల పిల్లని కాలు కిందేసి కొడతావా? ఎంత దారుణం ఇది! కేవలం 4 ఏళ్ల వయసు, ఇంకా సరిగ్గా మాటలు కూడా రాని పరిస్థితి. అలాంటి చిన్నారిపై దాడి చేసింది. స్కూల్ ఆవరణలో ఓ చిన్నారిని కింద పడేసి కాళ్లతో తొక్కుతూ ఇష్టారీతను కొడుతుంటే ఆ చిన్నారి ఎంతగా విలువెల్లాడిపోయిందో ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. కన్నీళ్ళు ఆగడం లేదు. ఆ చిన్నారి ఎంత అవస్థపడి ఉంటుంది ఆ టైంలో. అలాగే వాళ్ళ పేరెంట్స్కి తెలిసిన తర్వాత ఆ కన్న బిడ్డలు, ఆ కన్న ఆ పేగు ఏ విధంగా అల్లాడిపోతుంది? అసలు నువ్వెవరు అసలు కొట్టడానికి? ఇంట్లో పేరెంట్సే కొట్టరు కదా, వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డల్ని వాళ్ళే కొట్టుకోరు కదా. నీకేం రైట్? నువ్వెవరు అసలు? నువ్వేవతివి కొట్ట నీకు అసలు? పక్క భవనం నుంచి ఓ యువకుడు ఈ దారుణాన్ని వీడియో తీయకపోతే ఈ పైశాచికం బయటపడేది కానే కాదు. ఆ దెబ్బలకు తాళలేక పాపకు తీవ్ర జ్వరం వచ్చిందంటే ఆయా ఎంత కిరాతకంగా ప్రవర్తించిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ పాప ఆ క్షణంలో ఎంత అల్లాడిపోయి ఉంటుంది.
ఎంత అల్లాడిపోయి ఉంటుంది అసలు ఆ పాప. చెప్పుకోలేక ఆపమని అనలేక, కనీసం నువ్వు కూడా ఒక మనిషివే కదా, నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, కనీసం ఇంత జ్ఞానం లేదా నీ బుర్రకు అసలు కొట్టేటప్పుడు? ఒడిషా నుంచి పొట్టకూటి కోసం వచ్చిన పేద దంపతులు కలియో సంతోషి తమ బిడ్డనైనా బాగా చదివించుకుందామని అదే స్కూల్లో చేర్పించారు. కానీ తమ బిడ్డను అలా చితకబాదుతుంటే చూసి తట్టుకోలేక యాజమాన్యాన్ని నిలదీస్తే, ఏం కాలేదులే, ఇవన్నీ మామూలే అని నిర్లక్ష్యంగా, చాలా ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటే అసలు అంత దారుణంగా ఆ దంపతులకు కూడా వాళ్ళు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ గుండె మరింత గాయపరిచినట్లయింది వారి సమాధానంతో. అదే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో బాలానగర్ ఏసీపీ జీడిమెట్ల ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించడం జరిగింది. ఆ చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తూ ఉన్నారు. ఆయా లక్ష్మిని నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ స్కూల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే కన్నబిడ్డలా చూసుకోవాల్సిన చోటే ఇలాంటి రాక్షస కాండ జరిగితే తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ చిన్నారి ఒంటిపై గాయాలు మాంటాయేమో కానీ ఆ పసి మనసుపై పడిన భయం తాలూకు ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు కదా.